సొంత పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన పెద్ద మనిషికి ఇతర నాయకులకు పొడవడం ఏ పార్టీ? అందుకే ఇప్పుడు పొత్తుల తక్కెడలో బాబుగారి వెన్నుపోట్లు ఇంకా ఎక్కువయ్యాయి. అరకు అసెంబ్లీ సీటులో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురికి టీడీపీ అధినాయకత్వం హ్యాండ్ ఇచ్చింది. 2018లో మావోల దాడిలో హతుడైన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు న్యాయం చేస్తామని ఆయన కుమారుడు శ్రావణ్ కుమార్ ని ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా చంద్రబాబు చేశారు. 2019 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ టికెట్ ఆయనకిచ్చారు. అయితే ఆయన ఓటమి పాలయ్యారు. అప్పట్లో మావోల దాడిలో అరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివెరి సోమ కూడా మరణించారు. ఆయన కుమారుడు అబ్రహంకి 2024లో టికెట్ ఇస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా చూస్తే కిడారి శ్రావణ్ కుమార్ కి టికెట్ ఇవ్వలేదు, అబ్రహంకి కూడా దక్కలేదు. వైసీపీ నుంచి వచ్చిన దొరకు టికెట్ ని మొదటి జాబితాలో టీడీపీ ప్రకటించింది. బీజేపీ పొత్తులలో భాగంగా అరకు సీటుని ఆ పార్టీకి కేటాయించింది. మొదట బీజేపీకి పాడేరు ఇవ్వాలనుకున్నా అక్కడ నేతల అసంతృప్తుల నేపథ్యంలో అరకు సీటుకు బదలాయించారు. బీజేపీకి అరకులో ఏమాత్రం పట్టులేదు, ఎలా టికెట్ ఇస్తారని దొర మండిపడుతున్నారు. ఆయనతో పాటు అబ్రహం తోడయ్యారు. తన తండ్రి మావోల దాడిలో మరణించారు అని కిడారి కుటుంబానికి ఒకసారి టికెట్ ఇచ్చిన చంద్రబాబు తనకు కూడా న్యాయం చేయాలి కదా అని ఆయన అంటున్నారు. చంద్రబాబు తమకు వెన్నుపోటు పొడిచారు అని ఆయన ఫైర్ అయ్యారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుచుకుని వస్తాను అంటున్నారు. అరకు సీటు విషయంలో టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 2009లో గెలిచి పార్టీ జెండా ఎగరేసిన సివేరి సోమ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది అని పార్టీ వర్గాలంటున్నారు. అబ్రహం అయితే టీడీపీ కోసం అందరూ తమ శ్రమను, ఆర్థికంగా సొమ్మును ఖర్చు పెట్టి ఉండవచ్చు, కానీ తాము కుటుంబాన్ని పణంగా పెట్టి పనిచేశామని తన తండ్రి మరణాన్ని తలుచుకుని రోధిస్తున్నారు. టీడీపీతో అట్లుంటుంది అని ఆయనే అందరికీ చెప్తున్నారు.